హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా అండి. గోంగూరని నీట్గా ఈ విధంగా ఆకులన్నీ నీట్గా తీసుకొని నీట్గా వాటర్తో వాష్ చేయాలి. ఒక జల్లెల్లో వడగట్టాలి ఆ వాటర్ అంతా. వడగట్టి ఒక పక్కన పెట్టండి. ఒక పావులో పావు మెంతులు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, హాఫ్ స్పూన్ వచ్చేసి మిరియాలు, కొంచెం 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా రోస్ట్ చేయాలి. మిరియాలు మాత్రం స్కిప్ చేయకండి, మనం ఎప్పుడు మిరియాలు వేయం కదండి. ఇందులో మిరియాలు వేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి అనేది. మనం ఎక్కువగా వేరుశనగుళ్ళు, నువ్వులు, శనగపప్పు అన్నీ వేసి చేస్తూ ఉంటాము గోంగూర పచ్చడి. కానీ ఇలా మిరియాలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత మిక్సీ పట్టించండి. ఓ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించేయండి. మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం వెల్లుల్లి ఒక 10 or 20 తీసుకోండి. కొద్దిగా పచ్చిమిర్చి, నేనైతే ఈ గోంగూరకు సరిపడేట్లా చిన్నవి కాబట్టి 8 తీసుకున్నాను పచ్చిమిర్చి. వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్సీ పట్టించండి కచ్చపచ్చ మిక్సీ పట్టించిన తర్వాత కొంచెం పాలలోనూ ఆయిల్ వేయండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను, ఇంట్లోనే కాబట్టి తక్కువ ఆయిల్ వాడుతున్నానండి. అందులో కొంచెం ఆవాలు చిటపటలు ఆడినంత వరకు ఉంచండి. చిటపటలు ఆడిన తర్వాత మనం కచ్చపచ్చ దంచుకున్నాం కదండి, వెల్లుల్లి పచ్చిమిర్చి తీసుకొని ఆ పేస్ట్ని అందులో వేయండి. ఆ పాన్లో కచ్చపచ్చ దంచుకున్న ఆ పేస్ట్ని అంతా ఆ పాన్లో వేసి బాగా రోస్ట్ అయినంత వరకు అది కూడా ఫ్రై చేయండి. కలర్ బాగా చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్లో వచ్చేయాలి ఆ పేస్ట్ అనేది. చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూర తీసుకొచ్చి ఇందులో వేయాలి. మా పిల్లలు పడుకున్న తర్వాత నైట్ చేశానండి ఈ గోంగూర పచ్చడి, చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఈ గోంగూర పచ్చడి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోంగూర మొత్తం కంప్లీట్గా అందులో వేసిన తర్వాత గోంగూర అనేది కింద పడిపోకుండా గరిటతో బాగా కలపండి. అలా కలుపుతూ ఉంటే అది బాగా కుక్ అయ్యి బాగా దగ్గరికి అయిపోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయమని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. గోంగూరను బాగా కలుపుతూ ఉండండి, కుక్ అవుతుంది. కుక్ అవ్వకపోతే ఒకసారి మిక్సీ పట్టించేయండి. చూడండి ఈ విధంగా మిక్సీ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుంది. బాగా కలుపుతూ ఉండండి. అలాగా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేను 1.5 స్పూన్ వరకు ఈ గోంగూరకి వేశాను. తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పౌడర్ ఉంటుంది కదండి, ఫస్ట్ 1 స్పూను లేదంటే 2 స్పూన్స్ వేసుకొని చూసుకోండి. టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ మిగతా పౌడర్ కూడా వేసుకోండి. ముందు నాకు ఎంత సరిపోతుందో లేదో చూసుకొని వేసుకున్నానండి 2 స్పూన్స్. ఒకవేళ నాకు సరిపోకపోతే నేను టేస్ట్ అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మిగతా పౌడర్ కూడా వేసుకుంటాను. పౌడర్ సాల్ట్ అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండండి. నేను మిగతా పౌడర్ కూడా వేసుకున్నాను చూడండి. అది వేసుకొని బాగా కలుపుతూ ఉండండి. చాలామంది ఎక్కువ ఆయిల్ వేసి అది సెపరేట్ అయినంత వరకు అలా కలుపుతూ ఉంటారు. నేను ఎక్కువ ఆయిల్ వాడలేదండి, ఇంట్లోనే కాబట్టి 2 స్పూన్స్ ఆయిల్ వాడాను. అది కొంచెం బాగా కలుపుతూ ఉండండి చాలు. బాగా అలాగా కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత వేరే బౌల్లో తీసుకోండి గోంగూరని. ఇప్పుడు వేరే పాన్ తీసుకొని మనం కొంచెం ఆయిల్ వేయండి. ఆ పాన్లో ఆల్రెడీ మనం జీలకర్ర అవన్నీ వేసాం కదండి, ఇందులో వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఒక ఎండుమిర్చి, గోంగూరకి అదే సరిపోతుందండి. కొద్దిగా శనగపప్పు, అది మీ ఆప్షనల్ అండి. శనగపప్పు వేయడం వేయకపోవడం అనేది ఆప్షనల్.
శనగపప్పు వేసుకుంటే తినేటప్పుడు కొంచెం పళ్ళ కింద తగులుతుంటే బాగుంటుంది కదండి, అందుకే వేశాను. ఇదిగండి గోంగూర పచ్చడి రెడీ. ఏంటి ఈ గోంగూర అనేది ప్రతి ఫంక్షన్లోని ప్రతి రెస్టారెంట్లో సైడ్ డిష్ పెడతారు కదండి, అదే గోంగూర అండి. సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. అదే గోంగూర అంటే అది ఆ గోంగూర కాదండి, సేమ్ టేస్ట్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ గోంగూర పచ్చడి రైస్తోనే కాదండి, రైస్తోని చపాతీతోని అంతేకాకుండా బిర్యానీతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. రెస్టారెంట్స్లోని ఫంక్షన్స్లోని ఏ టేస్ట్ వచ్చిందో గోంగూర పచ్చడి సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి.